ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఓకే, కాయ్ రాజా కాయ్ రూల్స్ ఏంటంటే ఇది బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. మేము సర్వే కండక్ట్ చేసేసాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ లాక్ చేసేసాము. ఆ 4లో నుంచి టాప్ ఆన్సర్ ఏదో మీరు గెస్ చేయగలగాలి. ఈ బజర్ నొక్కి చెప్పాలన్నమాట. మీరు మీ దగ్గర ఉండేటువంటి డబ్బుల్లో నుంచి ఎంతైనా డబ్బులు బెట్టింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్ అయితే అది 3 టైమ్స్ పెరుగుతుంది, లేకపోతే పోతుంది. అవతల టీం వాళ్ళు ఇవతల టీం చెప్పింది రైటా రాంగ్ అని గెస్ చేయొచ్చు, బెట్టింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్ అయితే డబుల్ అవుతుంది, అమౌంట్ 2 టైమ్స్ పెరుగుతుంది. సో మీరు మీ డబ్బులు తీసుకొని ఇలా వచ్చేయండి. మీరు కూడా సరే అయితే మొదలెడదామా? ఎలాంటప్పుడు మనం ఫోన్ సైలెంట్ లో పెట్టుకుంటాము? 1 నిద్రపోతున్నప్పుడు, 2 సినిమా థియేటర్ లో ఉన్నప్పుడు, 3 ఏదైనా మీటింగ్స్ లో ఉన్నప్పుడు, 4 భార్య దగ్గర ఉన్నప్పుడు. యోర్ టైం స్టార్ట్స్ నౌ. ఎలాంటప్పుడు మనం ఫోన్ సైలెంట్ లో పెట్టుకుంటాము? నిద్రపోతున్నప్పుడు, సినిమా థియేటర్ లో ఉన్నప్పుడు. రోహిణి నిద్రపోతున్నప్పుడు. ఎంత పెడతావు? 1 lakh. నిద్రపోతున్నప్పుడు 1,00,000 రూపాయలు పెట్టారు. ఇది రైటా రాంగ్? మీటింగ్ లో కొంతమంది నిద్రపోతున్నప్పుడు పెట్టరే. అయితే ఇది రాంగ్. మరి రాంగ్ అని మీరు ఎంత పెడతారు? 1 lakh. నిద్రపోతున్నప్పుడు అవునా కాదా చూద్దాం. మీటింగ్ లో ఉన్నప్పుడు రైట్ ఆన్సర్. సో మీరు చెప్పింది రాంగ్ అయింది, మీ డబ్బులు పోయాయి. సో మీరు వీళ్ళ ఆన్సర్ రాంగ్ అని చెప్పారు. మీ అమౌంట్ డబుల్ అవుతుంది, మీకు 2 లక్షలు. సరే, ఒక్కసారి ఏ బాత్ పే మనము గోపీచంద్ గారి ఫ్యామిలీ పిక్చర్ చూద్దాం. లెట్స్ హావ్ ద ఫ్యామిలీ పిక్ ప్లీజ్. ఫ్యామిలీ పిక్చర్ అన్నారు కదా, అంటే ఆయన కూడా పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ అని. ఇది రీసెంట్ అండి లేకపోతే 2 years back? 2 years బ్యాక్ పిక్చర్. మా ప్రేక్షకులకు ఇంకొక డౌట్ కూడా, అంటే హీరోలు హోంవర్క్లు చేయిస్తారా పిల్లలకి? చేపిస్తాను. సిన్సియర్ గా కూర్చొని రోజు కదా అప్పుడప్పుడు. ఓకే, మీ ఆవిడని అడిగి తెలుసుకుంటా. ఓకే, నెక్స్ట్ పిక్చర్. నైస్, వెరీ ప్రిటీ. మీరు సెలెక్ట్ చేసేటువంటి సినిమాలు వాటి స్టోరీల్ని డిస్కస్ చేస్తారండి మీ ఆవిడతో? లేదు, డైరెక్ట్ ఆన్ స్క్రీన్ చూడటమే. అంతే. నెక్స్ట్ నాన్నగారు టి కృష్ణ గారు. ఐ థింక్ నంబర్ ఆఫ్ టైమ్స్ మన షోలోనే మాట్లాడుకున్నాం. ఎనీథింగ్, 1 line that you wanted to say about him అండి? So he's a great person. I'm not telling he's my father. Yeah. But he's a very good human being. Super. Thank you so much. Okay, coming back to our question. ఏ రోజున ఎక్కువగా కొత్త బట్టలు ధరిస్తాము? 1 పుట్టినరోజు, 2 పండగ రోజు, 3 పెళ్లి రోజు, 4 కాలేజ్ ఫంక్షన్స్ డే. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏ రోజున ఎక్కువగా కొత్త బట్టలు ధరిస్తాము? పుట్టినరోజు, పండగ రోజు. వీళ్ళే నొక్కారు. ఫెస్టివల్. ఓకే, ఫెస్టివల్ ఎంత? 1 lakh. $1 lakh ఫెస్టివల్ మీద పెట్టారు. రైటా రాంగ్? Wrong. 2 lakhs. రాంగ్ అని 2 lakhs పెట్టారు. ఫెస్టివల్ ఇస్ రాంగ్ అంట. చూద్దాం మరి ఏంటో కరెక్ట్. రైట్ ఆన్సర్. ఆ కుర్చీని మార్చబెట్టి 2 లక్షలు పోయాయి, మీకు 3 లక్షలు. 3 టైమ్స్.
ప్రశ్న. పార్టీకి వెళ్లి ఇంటికి లేటుగా వచ్చిన భర్త భార్యకి ఎలాంటి అబద్ధాలు చెప్తారు? 1 మీటింగ్ ఉందని, 2 ట్రాఫిక్ ఎక్కువగా ఉందని, 3 టైర్ పంచర్ అయిందని, స్నేహితులతో ముచ్చట్లు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. పార్టీకి వెళ్లి ఇంటికి లేటుగా వచ్చిన భర్త భార్యకి ఎలాంటి అబద్ధాలు చెప్తారు? మీటింగ్ ఉందని, ట్రాఫిక్ ఎక్కువగా ఉందని, చెప్పండి. 50 on traffic. ఓకే సార్, రైటర్ రాంగా? అది రాంగ్ అది. ఎంత పెడతారు? నా 1,00,000. ఓకే, ట్రాఫిక్ కరెక్టా కాదా చూద్దాం. మీరైతే రాంగ్ అన్నారు, చూద్దాం. ఏం చెప్పను నిన్నెలా ఆపను. సారీ, ట్రాఫిక్ రాంగ్ ఆన్సర్. మీ డబ్బులు పోయాయి, మీకు డబ్బులు వచ్చాయి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఒక పెళ్లి వల్ల ఎవరికి ఎక్కువ లాభం కలుగుతుంది? 1 క్యాటరింగ్ వాళ్ళకి, 2 ఫోటోగ్రాఫర్, 3 కళ్యాణ మండపం వాళ్ళు, అండ్ లాస్ట్ మేకప్ వాళ్ళకి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక పెళ్లి వల్ల ఎవరికి ఎక్కువ లాభం కలుగుతుంది? క్యాటరింగ్ వాళ్ళకి, ఫోటోగ్రాఫర్, ఎవరికి చెప్పండి. ఫంక్షన్ హాల్. ఎంత పెడతావు? 1 lakh. సార్ ఇది రైటా రాంగా? రాంగ్ అది. ఎంత తీసుకోండి 2 లక్షలు. ఓకే, 2 లక్షలు. మీ ఆన్సర్ రాంగ్ అని. రైటా రాంగా? మాటరాని మౌనమిది మౌన వీణగానమిది. క్యాటరింగ్ వాళ్ళకి ఇదిగోండి, మీకు డబుల్ అమౌంట్ వచ్చేసింది. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. లీడ్ లో ఉన్నారు గోపీచంద్ గారు అండ్ ప్రియా. కంగ్రాచులేషన్స్.